కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. దుండగుడు ఎత్తుకెళ్లిన స్వామివారి కిరీటం రాజస్థాన్లోని మార్వాడి వ్యాపారి వద్ద ఉన్నట్లుగా గుర్తించారు. కిరీటం దాత మాటూరి సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహనరావుపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కిరీటం తాకట్టు పెట్టినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఉన్నత అధికారులకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత విచారణ నివేదికలు అందజేశారు. కిరీటం తాకట్టు పెట్టుకున్న మార్వాడి వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లుగా గుర్తించారు. దేవస్థానంలో ₹1 బంగారు కిరీటం మాయం కేసులో కలకలం రేపింది. ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహనరావుపై సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 450 గ్రాముల బరువున్న 75 లక్షల విలువైనటువంటి కిరీటాన్ని 38 లక్షలకు తాకట్టు పెట్టినట్లు ఎఫ్ఐఆర్లో తేలింది. దాత మాటూరి సుబ్బారావు గుడివార 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కిరీటం తాకట్టు పెట్టుకున్న మార్వాడి వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గుడివాడ ఆలయ కిరీటం మాయం వ్యవహారంపై ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. వెంటనే ఆలయానికి చేరుకున్నారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చేసిన ఘోర తప్పిదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం 11 గంటలకల్లా కిరీటాన్ని అలంకరించాలని డెడ్ లైన్ విధించారు. కిరీటం అలంకరించే వరకు ఆలయంలోనే ఉంటా, లేదంటే భక్తులతో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తామని హెచ్చరించారు. కిరీటం తాకట్టు పెట్టుకున్న బంగారు వ్యాపారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవుడి విషయంలో జరిగిన అపచారం భక్తులను కలచివేసిందని, మనోభావాలతో చెలగాటాలాడితే సహించేది లేదని స్పష్టం చేశారు.